హాయ్ హలో అండి, నమస్తే, వెల్కమ్ టు దీపక్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియోలో ఇలా మనం ఇంట్లో ప్రతి ఒక్కరి ఇళ్లలో ఒక్కోసారి ఇలా నిమ్మకాయలన్నీ పాడవుతూ ఉంటాయి. మనం ఎంత ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు అవి పాడైపోతూ ఉంటాయి. ఇంకా అవి పాడైపోయిన తర్వాత వీటితో మనకి ఏం యూజ్ ఉండదని చెప్పేసి మనమైతే వీటిని బయట పాడేస్తూ ఉంటాం కదా. అలా పాడేకండి, వీటిని మనం ఇంత చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అది ఏంటో ఎలాగైతే ఈరోజు వీడియోలో చెప్తాను. ఒక్కోసారి ఇలా కట్ చేసి పెట్టిన నిమ్మకాయలు కూడా మనం మర్చిపోయి అలాగే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తూ ఉంటాము. వాటిని చూసేసరికి మొత్తం పాడైపోయి ఇంకా ఇలా ఉంటాయి, ఇంకా ఏం యూజ్ అవ్వవు, వేస్ట్ ఇంకా ఇవని చెప్పేసి పాడేస్తాం. కానీ పాడేకండి, వీటిని మనం చాలా అద్భుతంగా యూజ్ చేసుకోవచ్చు. అదే ఏంటో ఎలాగో చెప్తాను. ఇలా వేస్ట్ గా పాడైపోయిన ఈ నిమ్మకాయలన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. వీడియో అయితే అసలు స్కిప్ చేయకండి, చాలా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. ఓకే, ఇలా మొత్తం అన్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. ఓకే, ఇలా కట్ చేసుకొని దీన్ని ఇప్పుడు నేను మిక్సీ జార్లో అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుంటాను. కొంచెం వాటర్ వేసుకుంటాను. ఫస్ట్ అయితే ఇందులో కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని మిక్సీ పట్టేస్తాను. మనం అనుకోవచ్చు ఇలా పాడైపోయిన నిమ్మకాయలు కదా ఎలా ఉంటుందో అని. పాడైపోయినా కానీ ఇది ఎంత వేస్ట్గా వేరేలాగా స్మెల్ అయితే ఉండదండి. ఇది మనం పచ్చడి పెట్టుకుంటాం కదా, నిమ్మకాయ పచ్చడి, ఆ స్మెల్లే వస్తుంది. ఓకే, ఇలా మిక్సీ పట్టేసిన తర్వాత ఇలాంటి ఏదైనా ఒక బాటిల్లో అయితే స్టోర్ చేసి పెట్టుకోండి. ఇది మనకి ఎక్కువ రోజులు మనం ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు నిల్వైతే ఉంటుంది. దీన్ని నేను రెండు విధాలుగా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ బాటిల్లో వేసింది ఎలా యూజ్ చేయాలో చెప్తాను. తర్వాత నేను మిక్సీ పట్టిన తర్వాత ఆ మిక్సీ జార్లో కూడా కొంచెం అదైతే ఉంది, ఇంకా ఆ నిమ్మకాయ ఇదంతా జ్యూస్, ఇంకా దీన్ని కూడా ఎలా యూజ్ చేయాలో చెప్తాను. ఇప్పుడైతే ఇంకా ఈ బాటిల్లో వేసి పెట్టుకున్నాను కదా, దీనికైతే ఒక చిన్న హోల్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఒక్కొక్కటిని నేను చెప్తాను, దీన్ని ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు దీంతో అయితే నేను దీన్ని ఒక స్క్రబ్బర్కి అయితే వేసేసి, మనకి ఇంట్లో ఇలాంటి రాగి పాత్రలు అవి ఉంటాయి కదండి, రాగి చెంబులు కానీ అవి, వాటిని క్లీన్ చేయడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం వేస్ట్గా బయట పాడిద్దాం అనుకునే వాటితో కూడా ఇది చాలా బాగా యూజ్ చేయొచ్చు. ఇలాంటి రాగి చెంబులు కానీ ఇలాంటి ప్లేట్స్ కానీ ఏమైనా ఉంటే వీటిని అయితే చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు. దీనికోసం మనం ప్రత్యేకంగా ఎలాంటి సబ్బులు కానీ లేకపోతే పీతాంబరి పౌడర్లు కానీ ఏమి తీసుకురావాల్సిన అవసరం లేదు. అంతంత డబ్బు ఖర్చు పెట్టేసి ఇలా మనం వేస్ట్గా పాడేద్దాం అనుకునే ఈ నిమ్మకాయలతో ఇలా యూజ్ చేయొచ్చు. కాకపోతే మనం దీన్ని కొంచెం అలా అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయండి. పక్కన పెట్టేసిన తర్వాత వీటైతే ఇప్పుడు నేను కొంచెం అలా రఫ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ పెట్టాను, ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం అలా రఫ్ చేస్తే మనకు ఎక్కువ శ్రమ లేకుండా వీటిని చాలా నీట్గా క్లీన్ చేస్తాయి. చూడండి, ఇప్పుడు ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను కదా. ఇప్పుడైతే దీన్ని నేను కడిగి చూపిస్తాను. చూసారా ఎంత బాగా నీట్గా క్లీన్గా వచ్చాయి చూడండి. ఇంకా దీనికోసం మనం ఏ సబ్బులు అవసరం లేదు, దీంతో బాగా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బాత్రూంలో కానీ కిచెన్లో కూడా ఒక్కోసారి ఇలాంటి స్టీల్ నల్లాలు అయితే ఉంటాయి కదా, ఇది బాత్రూంలోది అనమాట. బాత్రూమ్ నల్లా చూసారా ఎంత ఎలా ఉందో. మనకి బాత్రూమ్ టైల్స్ కూడా కొంచెం వాటర్ పడేసి మొత్తం అంతా అలా వచ్చేసాయి మచ్చలు. ఇంకా దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా అది ఉంది కదా నిమ్మకాయది, అదంతా కూడా కొంచెం నేను అలా అప్లై చేశాను అంతే, నేనేం రుద్దట్లేదు. ఫస్ట్ అదంతా కొంచెం అలా అప్లై చేసేసి ఇలా టైల్స్ కానీ ఇదంతా అప్లై చేసేసి దీన్ని ఒక అరగంట గంట సేపు వదిలేసేయాలి. ఎందుకంటే దీంట్లో ఈ నిమ్మకాయలో మనకి యాసిడ్ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఇది మనకి కొంచెం సేపటి తర్వాత అక్కడ ఉన్నంత కూడా తీసేస్తుంది అనమాట. చాలా నీట్గా అవుతుంది. ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను మీకు. ఒక 1 అవర్ అయినా అలా పక్కన వదిలేసేయండి. ఇంకా అలా అప్లై చేసేసి మొత్తం వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత నేను ఇప్పుడు కడిగి చూపిస్తాను. ఎంత నీట్గా అవుతుందంటే చాలా నీట్గా అవుతుందండి. ఇలా మనం చాలా రకాలుగా ఈ పాడైపోయిన నిమ్మకాయల్ని ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఏదైనా చిన్న స్క్రబ్బర్ని తీసేసుకొని ఇలా మధ్య భాగంలో ఉన్నదంతా కూడా ఇలా ఒకసారి అంతా రఫ్ చేసేసుకొని వాటర్తో కడిగేసుకుంటాను. చూడండి చాలా నీట్గా అవుతాయి. నేను దీనికైతే ఏ సబ్బు కానీ లేకపోతే ఎలాంటి లిక్విడ్స్ కానీ ఏమీ పెట్టలేదు. నేను పెట్టిందల్లా నిమ్మకాయ మనం జ్యూస్ పట్టుకున్నాం కదా, దాన్ని మాత్రమే అప్లై చేశాను. ఇప్పుడు ఒక 1 అవర్ తర్వాత ఇలా కొంచెం అలా చేతితో అలా స్క్రబ్బర్తో ఇలా కొంచెం అలా రుద్దేసి తర్వాత కడిగి చూపిస్తాను. చూడండి, మీకే అర్థమైపోతుంది ఎంత నీట్గా వస్తుందో. చూపిస్తాను చూడండి. ఇప్పుడు వాటర్తో కడిగేస్తున్నాను. చాలా నీట్గా అవుతుందండి. మనకు అసలు కొత్త దానిలా కనిపిస్తుంది. చూసారా, నేను దీనికైతే ఏమీ యూజ్ చేయలేదు కదా, ఏ సబ్బు కానీ ఏది యూజ్ చేయలేదు. ఇలా ఈ నిమ్మకాయ జ్యూస్తోనే మనం ఇంత నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా మనకి కిచెన్లో ఉన్న నల్లలు కూడా, కిచెన్ వెనకాల టైల్స్ ఉంటాయి కదా,
మనం స్టవ్ వెనకాల టైల్స్ వాటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు. ఓకే, ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చాయి, చాలా నీట్గా ఉన్నాయి కదా, కొత్త వాటిలా కనిపిస్తాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు వీటిని నేను ఏదైనా తడి క్లాత్తో అయితే తుడుచుకుంటున్నాను. చూడండి ఫస్ట్ అయితే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, చాలా నీట్గా అయిపోయాయి కదా, చాలా బాగుందండి. నాకైతే కొత్త దానిలాగా అనిపిస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసాయో. ఇలా మనం వేస్ట్గా పడేద్దాం అనుకునే ఈ నిమ్మకాయలని కూడా ఇలా యూజ్ చేయొచ్చు, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు, చెప్తాను. చూసారా కొత్తగా ఉన్నాయి కదా, ఇలా ఎప్పటికీ ఇలాగే ఉండాలి, ఇంకా తొందరగా పాడవద్దంటే దీనికి కొంచెం ఆయిల్ కానీ లేకపోతే కొంచెం లైట్గా వ్యాసిలిన్ కానీ అప్లై చేయండి, ఇంకా నీట్గా ఉంటుంది. ఓకేనా. తర్వాత మనం కిచెన్ సింక్ అండి ఇది. కిచెన్ సింక్లో మనం ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు మనం గిన్నెలవి కడిగేసుకుంటాం కదా, కడిగిన తర్వాత కొంచెం అంత స్మెల్ అనేది వస్తుంటుంది. మనం గిన్నెలన్నీ సింక్లోనే కదా కడిగేది, ఇంకా అలా స్మెల్ వచ్చినప్పుడు ఇలాంటి దాంతో అయితే రుద్దేసుకోండి, నీట్గా ఉంటుంది, స్మెల్ కూడా రాదు. తర్వాత ఇలా నల్లాలను కూడా మనం కొంచెం అలా అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసేయండి. మనం కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత, ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా వండుకున్న తర్వాత మనం కిచెన్లో గిన్నెలన్నీ కడిగేసుకుంటాం కదండి సింక్లో, ఇంకా కడిగేసిన తర్వాత అలా మొత్తం అంతా అయిపోయిన పని అంతా అయిపోయిన తర్వాత కొంచెం అలా అది వేసేసి కొంచెం సేపు అలా అంతా రబ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసిన తర్వాత ఇప్పుడు వాటర్ పెట్టేసి కడిగేసండి. కొంచెం అలా స్క్రబ్బర్తో నేను అలా రుద్దేస్తున్నాను. ఇలా చేయడం వల్ల మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది సింక్ దగ్గర. తర్వాత ఈ నల్లాలు కూడా చూడండి కొంచెం అలా అప్లై చేశాను, నీట్గా అయ్యాయి, తెల్లగా వచ్చాయి. చూసారా, ఇలా మనం స్టీల్వి ఉంటాయి కదా సింక్, వాటికైనా చాలా నీట్గా వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఇది ఇంకో టిప్పు. మనకి బాత్రూంలో నల్లాలు ఉంటాయి కదండి, బాత్రూంలో మగ్గులు ఉంటాయి కదండి, ఈ మగ్గులని మనం ఎప్పుడు వాటర్లో అలా ఉంచేసి పెట్టేస్తూ ఉంటాం కదా, పెట్టేస్తే ఇలా మొత్తం మరకలు వచ్చేస్తాయి, వాటర్ మరకలు అయితే. అవి మనం ఎంత రుద్దినా కూడా పోవు. అలాంటి వాటి కూడా ఇలా కొంచెం స్క్రబ్బర్కి ఆ నిమ్మకాయ అంతా పెట్టేసి ఇలా ఒక అరగంట సేపు పక్కన పెట్టేసేయాలి. ఇలా ఒక అరగంట సేపు ఖచ్చితంగా పక్కన పెట్టేసేయండి ప్రతిదీ కూడా, ఎందుకంటే నిమ్మకాయలో యాసిడ్ లక్షణాలు ఉంటాయి కాబట్టి అదంతా కూడా తీసేస్తుంది అనమాట, వాటర్ అంతా. చూసారు అక్కడ అంతా ఇలా వాటర్ ఎప్పటికీ నీళ్ళల్లో ఉంటాయి కాబట్టి మగ్గులు అంతా అలా వచ్చేస్తాయి. మగ్గులు అయితే వాటిని కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. ఇలా పెట్టేసి ఒక అరగంట సేపు ఆ మగ్గుల్ని పక్కన పెట్టేసేయండి. ఇదంతా అప్లై చేసి పక్కన పెట్టేసామనుకోండి ఒక అరగంట గంట సేపు, తర్వాత క్లీన్ చేసుకోండి, చాలా తొందరగా క్లీన్ అవుతుంది అనమాట. నేను దీన్ని కూడా స్టీల్ స్క్రబ్బర్తోనే గీకేస్తున్నాను, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. మనం మామూలుగా క్లీన్ చేస్తే కావు, కాకపోతే ఇది పెట్టిన తర్వాత క్లీన్ చేయండి, చాలా నీట్గా అవుతుంది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూపిస్తున్నాను, హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇలాంటి ఒక చిన్న స్టీల్ స్క్రబ్బర్ని తీసేసుకొని ఇలా మొత్తం అంతా రుద్దేసుకుంటున్నాను. మనకి తొందరగా ఎక్కువ మనకి శ్రమ లేకుండా నీట్గా అవుతాయి. ఓకే, మనం బాగా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా ఈజీగా అలా గీకేస్తే అంత వైట్గా వస్తుంది కదా, అంత ఉప్పు వాటర్ లాగా అంతా కూడా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి ఇప్పుడు ఇదంతా నేను మగ్గంతా కూడా క్లీన్ చేస్తున్నాను. ఇప్పుడు కడిగి చూపిస్తాను, ఫస్ట్లో ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో కూడా మీకు అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కడిగి చూపిస్తాను చూడండి, చాలా నీట్గా ఉంటుంది. నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేస్ట్గా ఉన్న నిమ్మకాయలను అయితే పాడేయకండి, ఇలా యూజ్ చేసుకోవచ్చు, ఇంకా చాలా రకాలుగా యూజ్ చేయొచ్చు. చూడండి ఇప్పుడు కడిగి చూపిస్తాను. చూసారు ఎంత నీట్గా ఉందంటే, ఆ లోపల అంతా వైట్గా ఇట్లా గర్గర్గా ఉంది కదా, అదంతా కూడా క్లీన్ అయిపోయింది. చూసారా, చాలా నీట్గా వచ్చేసింది ఇంకా మగ్గులు అయితే. ఇలా చూడండి ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉన్నాయో మగ్గులు ఇప్పుడు ఎలా ఉన్నాయో మీకే అర్థమైపోతుంది. చూడండి ఇలా మనం వేస్ట్గా పాడేద్దాం అనుకున్నాం కదా నిమ్మకాయల్ని, అలా పాడేయకుండా ఇలా యూజ్ చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఓకే, మనకి చాలా టైము సేవ్ అవుతుంది, మనీ కూడా సేవ్ అవుతుంది. మనం ఏది వేస్ట్ చేసామనేది కూడా మనకు ఉండదు, ఇంకా అయ్యో పాడైపోయాయి కదా నిమ్మకాయలు వేస్ట్గా పాడేస్తున్నాం అనే బాధ కూడా ఉండదు ఇలా యూజ్ చేస్తే. ఓకే, సరే ఇప్పుడు మరి ఇంకొక టిప్ చెప్తాను, ఇలా యూజ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు నేను చూపించే ఈ కత్తెర చూసారా, చాలా పాతదనమాట. మొత్తం చీలుం పట్టేసి అసలు ఇది ఎందుకు యూజ్ అవ్వదు అని చెప్పేసి పనికిరాదనేసి అనుకునేలాగా ఉంది కదా. దీన్ని కూడా నేను కొంచెం ఇలా నిమ్మకాయ అదంతా పెట్టేసి కాసేపు ఒక 1 అవర్ కంటే ఎక్కువసేపే పక్కన పెట్టేశాను. పెట్టేసిన తర్వాత మీరు చూడండి అదంతా ఎలా వచ్చేసిందంటే మొత్తం నల్లగా వచ్చేసింది. అంతా చిలుంలాగా ఉంది కదా, అదంతా తీసేసింది అనమాట ఈ నిమ్మకాయ ఇదంతా కూడా. ఓకే, ఇలా మొత్తం అంతా పెట్టేసి ఒక 1 అవర్కి ఎక్కువసేపే నేను దీన్ని పక్కన పెట్టేశాను. పక్కన పెట్టిన తర్వాత చూపిస్తాను చూడండి ఎలా ఉందో. చూడండి ఒక 1 అవర్ తర్వాత తీసి చూస్తే ఇంకా ఇలా ఉంది చూసారా, మొత్తం నల్లగా వచ్చేసింది. అక్కడంతా చిలుం లాగా ఉంది కదా, ఫస్ట్ అయితే నేను చూపించినప్పుడు అదంతా కూడా నల్లగా వచ్చేసింది. ఇంకా మొత్తం ఇలా నేను ఏదైనా పాత బ్రష్ ఉంటే ఇంట్లో అలాంటిది ఒకటి తీసేసుకుని ఇలా మొత్తం రబ్ చేసుకున్నాను. తర్వాత మనకి ఇంట్లో స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, అది కూడా అదైనా సరే కొంచెం తీసేసుకొని కొంచెం ఎక్కువగానే ఇలా మనం రుద్దేసుకున్నామండి. రుద్దేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. చూడండి అసలు ఎంత బాగా పనిచేస్తుందంటే ఇదైతే. ఓకే, ఇలా చూడండి ఇప్పుడు నేను కడిగి చూపిస్తాను. చూసారా ఫస్ట్ లో ఎలా ఉంది, అసలు ఇది ఏం యూజ్ అవ్వదు, ఇది వేస్ట్ అనిపించే ఈ కత్తెని కూడా మనం ఇలా నీట్ గా కడిగేసుకోవచ్చు. చూడండి ఇంత మొత్తం అదంతా కూడా పోయింది. ఇప్పుడు ఇలా కడిగేసిన తర్వాత దీనికి కొంచెం ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసేసి కొంచెం తడిగుడ్డతో తూచి కొంచెం ఆయిల్ పెట్టేసి మనం పక్కన పెట్టేసి ఇంకా మళ్ళీ మనకు చీలం కూడా పట్టదు, చాలా నీట్గా ఉంటుంది. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి బాత్రూంలో బకెట్లు ఉంటాయి కదండి, ఇంకా ఆ బకెట్లు కూడా లోపలంతా కూడా ఇలా వైట్గా వచ్చేస్తుంది. చూసారా, ఎప్పటికీ వాటర్ ఉంటాయి కాబట్టి అందులో వైట్గా ఉంటుంది. ఇది బాత్రూమ్ ది బకెట్ కాదు, ఇది నేను కిచెన్లో ప్యూరిఫైర్ కింద పెట్టేసుకుంటాను. ఆ పైప్లో నుంచి వచ్చే వేస్ట్ వాటర్ అంతా వేస్ట్ చేయకుండా దాన్ని నేను బాత్రూంలో యూజ్ చేయడానికో లేకపోతే ఏదైనా కడగడానికి యూజ్ చేయడానికో, నేను బయట అలా వాకిలి అది కడుక్కోవడానికి యూజ్ చేయడానికి నేను వాటర్ వేస్ట్ చేయకుండా ఇందులో పైప్ వేసి పెట్టేస్తాను. కాకపోతే ఎప్పుడు అలా వాటర్ ఉంటాయి కాబట్టి మొత్తం అలా వచ్చేసింది. చూసారా మొత్తం అంత ఘోరంగా ఉంది. ఇంకా దీన్ని కూడా మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు. దీన్ని అయితే పెట్టేసి ఒక 2 గంటలు అయితే పక్కన పెట్టేశాను. ఇదంతా కొంచెం ఎక్కువగానే అప్లై చేశాను. ఈ నిమ్మకాయ ఇదంతా కూడా పెట్టేసి ఒక 2 గంటలకు ఎక్కువగానే పక్కన పెట్టేసి తర్వాత క్లీన్ చేసుకున్నాను. చూడండి మనం 2 గంటల తర్వాత దీన్ని క్లీన్ చేసేసుకుంటే దాంట్లో మనం స్క్రబ్బర్తో గీకేస్తుంటే ఆ వైట్గా ఉన్నదంతా కూడా వచ్చేస్తుంది, చాలా నీట్గా అవుతుందండి. ఓకే, కాకపోతే కొంచెం శ్రమ పడాల్సిందే దీనికి, ఎందుకంటే చాలా ఎక్కువగా ఉంది. చూసారా బకెట్ అంతా కూడా వాటర్ అంతా మరకలు పట్టేసి అలా ఉంటాయి కదా, మనకి ఎక్కువగా ఎప్పటికీ వాటర్ బకెట్లో ఉంటే బకెట్లు ఇలా పాడవుతూ ఉంటాయి. దీన్ని కూడా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చు. చూడండి ఇలా నేను గీకేస్తున్నాను, ఇది మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు చూడండి ఇలా మనం స్క్రబ్బర్తో గీకేస్తుంటేనే అదంతా చేతికి అలా వస్తుంది. చూపిస్తున్నాను చూడండి, ఇలా వస్తుంది. చూసారా ఇదంతా కూడా నేను మొత్తం గీకేసుకొని చాలాసేపు ఇలా రుద్ది దాన్ని అయితే నీట్గా చేసేసుకున్నాను. చూడండి బకెట్ ఎంత నీట్గా అయిపోయిందో అసలు. ఇలా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏం సబ్బు సర్ఫ్ ఏది యూజ్ చేయలేదు, ఓన్లీ ఆ నిమ్మకాయ ఆ జ్యూస్తోనే నేను ఇదంతా కూడా క్లీన్ చేసి కడిగేస్తున్నాను. ఇప్పుడు చూసారా దీన్ని ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం చాలా రకాలుగా ఈ నిమ్మకాయ తొక్కలను అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇంకొక పద్ధతి కూడా చెప్తాను, ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను ఫస్ట్ ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం అయితే బాటిల్లో వేసుకున్నాను కదా, ఈ బాటిల్ది మనకి మిగిలితే దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడైనా ఇలాంటి పాత్రలు కానీ నల్లలు కానీ ఏవైనా నేను చూపించిన ఏవైనా కడగాలనిపించినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ మిక్సీ జార్లో ఉంది కదా, ఇంకొంచెం దీన్ని ఇంకొక రకంగా కూడా యూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా, అది ఎలాగో చెప్తాను. దీంట్లో కొంచెం వాటర్ వేసేసి ఇలా వడగట్టేసుకుంటున్నాను చూడండి. ఓకే, ఇలా కొంచెం వాటర్ వేసి వడగట్టేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇది కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని నేను ఎందుకు యూజ్ చేస్తానో ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ప్రతి ఒక్కరి ఇళ్లలో ఖచ్చితంగా ఎప్పుడో ఒకసారి ఇలా నిమ్మకాయలు అయితే వేస్ట్ అవుతూనే ఉంటాయి, మనం వేస్ట్గా పాడేస్తూనే ఉంటాం. కానీ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైతే వేస్ట్గా పాడేయరని అనుకుంటున్నానో, అంత బాగా యూజ్ అవుతుంది. ఇలా కొంచెం స్టవ్ మీద పెట్టేసి వేడి చేసిన తర్వాత ఈ వాటర్ అంతా కూడా చూసారా, దీంట్లో నేను ఒక సగం వరకు షాంపూ అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు సర్ఫ్ వేసాను. ఇది కొంచెం వాటర్ వేడిగా ఉంది. ఓకే, తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. వేసేసుకొని మొత్తం కూడా బాగా కలిపేసుకొని దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాంటి ఇంకొక బాటిల్లో అయితే వేసి పెట్టేసుకుంటున్నాను. దీనికి కూడా చిన్న హోల్ అయితే చేసి పెట్టుకుంటాను.
ఇప్పుడు దీన్ని ఎందుకు యూస్ చేస్తానో చెప్తాను. మనం మామూలుగా కిచెన్లో గిన్నెలు కడుక్కున్నప్పుడైనా సరే, లేకపోతే నాన్ వెజ్ వండుకున్న గిన్నెలైనా సరే కడుక్కోండి, చాలా నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనం విమ్ లిక్విడ్ జెల్ ఉంటుందా అలాగే వస్తుంది. ఇలా కొంచెం అది వేసేసి కొన్ని వాటర్ వేసేసాం అనుకోండి, మనం మామూలుగా విమ్ లిక్విడ్ జెల్ ఎలా వస్తుందో మనం గిన్నెలు కడుక్కోవడానికి అలాగే ఉంటుంది. చూడండి, ఇప్పుడు నేను ఈ గిన్నెలన్నీ శుభ్రం చేసి చూపిస్తున్నాను. చాలా నీట్గా అవుతాయి. మనకి ఎప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు కూడా కొంచెం గిన్నెలు అనేవి నీచు వాసన రాకుండా ఉండాలంటే కూడా దీంతో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి నీచు వాసన అది రాకుండా తొందరగా అంతా కూడా క్లీన్ చేస్తుంది అనమాట. చూడండి, చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఇలా కూడా దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు అనిపించింది, నేను చూపించిన ఆ బాటిల్ అయితే ఒక 3 days వరకు అయితే మనం గిన్నెలు కడుక్కోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇదంతా కడిగి చూపిస్తున్నాను. ఈ గిన్నెలన్నీ చాలా నీట్గా వస్తాయి. ఓకే, ఇలా కూడా మనం దీన్ని యూస్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత స్టవ్ మనం డైలీ నైట్ అయితే నేనైతే కడిగేసి పెట్టుకుంటాను. ఎప్పుడైనా నాన్ వెజ్ వండినప్పటికైనా కూడా దాదాపుగా ఇలా కడుక్కుంటాం కదా మనం. అప్పుడు కూడా ఇలా కొంచెం నేను గిన్నెలు కడిగిన ఆ లిక్విడ్తోనే కొంచెం ఇలా స్టవ్ కానీ లేకపోతే టైల్స్ కానీ మనం వంట చేసేటప్పుడు అంతా చిల్లుతుంది కదా, అదంతా క్లీన్ చేసుకోవడానికి కూడా ఇది బాగా యూజ్ అవుతుందండి. ఇలా క్లీన్ చేసుకోండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకున్న తర్వాత నేను కడిగి చూపిస్తాను. చూడండి, చాలా నీట్గా వస్తుంది. ఓకే, ఇలా మనం ఈ నిమ్మకాయల్ని, ఈ రసాన్ని మనం ఇలా 2 రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎందుకు పనికిరావు, ఇంకా వేస్ట్, అసలు ఇదితో మనకి ఏం యూజ్ లేదు అని చెప్పేసి మనం పాడేసి ఈ నిమ్మకాయల్ని మనం ఇన్ని రకాలుగా ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, అంతే అండి ఈ రోజుకి వీడియో అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.